నెల్లూరు వెంగళరావు నగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో జాతీయ పతాక ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ ఫస్ట్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు మాట్లాడుతూ దేశ సమగ్రతకు, జాతీయ సమైక్యతకు జాతీయ జెండా నిదర్శనమని, ఈ జాతీయ పతాకాన్ని తెలుగు బిడ్డ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంగయ్య రూపొందించారని అన్నారు. ఇందులోని కాషాయ వర్ణం ధైర్యానికి, సాహసానికి, తెగువకు, పరాక్రమానికి నిదర్శనమని, తెలుపు రంగు శాంతికి, సహనానికి, సౌశీల్యానికి ప్రతీకాని, ఆకుపచ్చ రంగు దేశాభివృద్ధికి, సస్యశ్యామలమైన దేశానికి చిహ్నమని అన్నారు. కాషాయ రంగుకి, ఆకుపచ్చ రంగుకి నడుమ ఉన్న తెలుపు రంగులో ఉన్న అశోక ధర్మచక్రం 24 గంటల ధర్మానికి గుర్తు అని, ప్రతి భారతీయుడు జాతీయ జెండాని గౌరవించాలని, భారతీయుడుగా పుట్టినందుకు గర్వించాలని అన్నారు. 1947వ సంవత్సరం జూలై 22వ తేదీన ఈ త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా మనం స్వీకరించి ఆమోదించుకున్నామని, 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు బ్రిటిష్ వారి నుంచి లభించిన స్వాతంత్రానికి, స్వేచ్ఛకి, సమానత్వానికి నిదర్శనంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ స్వాతంత్ర సముపార్జనలో అసువులు బాసిన అమరవీరులైన స్వాతంత్ర సమరయోధులకు, దేశభక్తులకు ఈ సందర్భంగా వారిని స్మరిస్తూ వారి నిస్వార్థ సేవలో నేటి యువత, ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడా నడవాలని ఈ సందర్భంగా నరేంద్రబాబు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుని మంజులవాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జూలై 22, 2026. ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. భారత జాతీయ పతాకాన్ని మనం ఆమోదించుకున్నటువంటి శుభ సందర్భం. మరి 1947వ సంవత్సరం జూలై 22వ తేదీన మన తెలుగు బిడ్డ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి భారత జాతీయ పతాకాన్ని ఆమోదించినటువంటి శుభదినం. ఈ సందర్భంగా తెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ లెఫ్టినెంట్ కమాండర్ శ్రీ గణేష్ గోదంగవి గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్, నెల్లూరు నందు గల ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ పతాక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాడెట్లు అందరూ కూడాను జాతీయ పతాకాన్ని చేతబట్టి మరి జాతీయ పతాకాన్ని రూపొందించినటువంటి పింగళి వెంకయ్య గారికి, అదేవిధంగా దేశం కోసం అసూలు బాసినటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలకు గుర్తుగా రంగు త్యాగానికి, ధైర్యానికి, సాహసానికి గుర్తు, అదేవిధంగా తెలుపు రంగు శాంతికి చిహ్నం, అదేవిధంగా ఆకుపచ్చ రంగు దేశ అభివృద్ధికి, సస్యశ్యామలమైనటువంటి దేశానికి ప్రతీక. మరి అటు కాషాయానికి, ఇటు ఆకుపచ్చకి మధ్యలో ఉన్నటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి అశోకుని ధర్మచక్రం 24 గంటల ధర్మానికి నిదర్శనంగా స్వీకరించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాతీయ పతాకాన్ని గౌరవించాలి. మరి భారతీయులుగా ప్రతి ఒక్కరు కూడా గర్వించే విధంగా జీవించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు, తెన్నాంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ, మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళరావు నగర్, నెల్లూరు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.